పంటల సాగుకు పెట్టే పెట్టుబడులు ఏటికేడాది పెరిగిపోతున్నాయి. ప్రధానంగా ఎరువులు, పురుగు మందులకై పెట్టే ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. నేలకు ఎంత వేస్తే అంత బలం అనే అపోహతో విచక్షణారహితంగా ఎరువులను గుమ్మరిస్తూ పోతున్నారు రైతులు. దీంతో భూమిలో పోషకాల అసమతుల్యత ఏర్పడి మొక్కలు సరిగా పెరగక పోషక లోపాలు, చీడపీడల తాకిడికి లోనవుతున్నాయి. అదే భూమిలో పోషకాలు ఎంతున్నాయో, ఏది లోపించిందో ముందుగానే తెలుసుకొని ఆనక సిఫార్సు మేరకు ఎరువులను అందిస్తే పెట్టుబడులు తగ్గడమే కాదు, మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులు పొందే వీలుంటుంది కదా. ఇందుకు ఉపకరించేవే భూసార పరీక్షలు. భూసార పరీక్షలు చేయించుకోవడానికి పొలాలు ఖాళీగా ఉన్న ఈ వేసవి కాలం అత్యంత అనుకూలంగా ఉంటుంది. మరి ఈ పరీక్షల కోసం మట్టి నమూనాలు ఎలా సేకరించాలి, ఫలితాల అనుగుణంగా ఎరువుల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వివరాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పొడపాటి వినయలక్ష్మి నుంచి తెలుసుకుందాం. రైతులు భూసార పరీక్షలను గనక చేయించుకున్నట్లయితే నేలలో లభ్యమయ్యే స్థితిలో ఉన్నటువంటి పోషకాల గురించి, అలాగే తదుపరి పంటకు వేయవలసిన పోషకాల మోతాదు గురించి కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా నేలలో ఉన్నటువంటి చౌడు గుణాలు, సున్నం శాతం, నేల యొక్క కాలుష్యాన్ని కూడా గుర్తించవచ్చు ఈ భూసార పరీక్షల వలన. తద్వారా రైతాంగం అధికంగా రసాయన ఎరువులపై పెట్టేటటువంటి ఖర్చును నియంత్రించుకోవచ్చు. అయితే ఈ భూసార పరీక్షలు ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి అనుకుంటే కనుక, నీటిపారుదల కింద పండించే పంటలకైతే 3 పంటలకు ఒకసారి భూసార పరీక్ష చేయించుకోవాలి. అలాగే వర్షాధారం కింద పండించే పంటలకైతే 3 సంవత్సరాలకు ఒకసారి ఈ భూసార పరీక్షను చేయించుకున్నట్లయితే ఫలితాలు అనేవి మనకి మంచిగా వస్తాయి. అయితే ఈ భూసార పరీక్ష కోసం మట్టి నమూనా సేకరణ అనేది ప్రధాన అంశంగా భావించాలి. ఈ మట్టి నమూనా సేకరణ కొరకు వరి, జొన్న, సజ్జ ఇటువంటి పంటలకు 15 సెంటీమీటర్ల లోతు, అలాగే లోతైన వేరు వ్యవస్థ ఉన్నటువంటి వేరుశనగ, పత్తి ఇటువంటి వాటికి 30 సెంటీమీటర్ల లోతు వరకు పారతో కానీ లేదంటే గడ్డ పలుగుతో కానీ వి ఆకారంలో గుంతను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వి ఆకారంలో గుంతను తీసిన తరువాత పైనుంచి కింద వరకు కూడా మట్టిని సమాంతరంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక పొరలాగా పైనుంచి కింద వరకు మట్టిని తీసుకోవాల్సి ఉంటుంది. భూసార పరీక్షకు 1 ఎకరం పొలంలో మట్టిని 8 నుంచి 10 చోట్ల తీయవలసి ఉంటుంది. అయితే ఈ మట్టి నమూనా సేకరించేటప్పుడు కొన్ని మెలకువలు పాటించవలసి ఉంటుంది. గట్లు పక్కన మనం మట్టి నమూనా అనేది తీయకూడదు. నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో కూడా మనం మట్టి నమూనాను సేకరించకూడదు. అలాగే ఎరువు కుప్పలు పోసి ఉంటాయి కదా పొలంలో, అటువంటి దగ్గర కూడా మట్టి నమూనాను మనం సేకరించకూడదు. ఒకవేళ వీటి దగ్గర మట్టి నమూనా సేకరించాలి అనుకుంటే కనుక ఆ నమూనాను విడిగా ఉంచాలి. మనం మిగిలిన పొలంలో సేకరించే నమూనాతో కలపకూడదు. అలాగే ఎత్తు పల్లాలు కనుక పొలంలో ఉన్నట్లయితే ఎత్తు భాగంలో ఒక నమూనా, పల్లం భాగంలో వేరే నమూనా తీసేటట్లుగా ఉండాలి. అలా కాకుండా సమాంతరంగా ఉన్నటువంటి నేలలో అయితే కనుక 8 నుంచి 10 చోట్ల తీసిన మట్టినంతా కూడా ఒక నమూనాగానే మనం పరిగణించవచ్చు. అయితే ఈ విధంగా మనం 8 నుంచి 10 చోట్ల తీసినటువంటి మట్టి నమూనాను ఒక గోనెపై వేసుకుని మొత్తం బాగా కలిపి గుండ్రంగా చేసుకొని దాన్ని 4 సంభాగాలుగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 4 సంభాగాలని మనం 1, 2, 3, 4 అనుకుంటే కనుక ఎదురెదురు సంభాగాలు అయినటువంటి 1, 4 ఉంచుకొని 2, 3 సంభాగాలను తీసివేయాలి. తర్వాత మళ్ళీ 1, 4 సంభాగాలను గుండ్రంగా చేసి మళ్ళీ 4 భాగాలుగా చేసి ఈసారి 2, 3 సమభాగాలను ఉంచుకొని 1, 4 సంభాగాలను తీసివేయాల్సి ఉంటుంది. దీనిని క్వార్టరింగ్ పద్ధతి అంటాము. ఈ విధంగా మనం సేకరించిన మట్టిని 1/2 కిలో వచ్చేంత వరకు కూడా చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ విధంగా సేకరించినటువంటి 1/2 కిలో మట్టిని పాలిథిన్ కవర్లో వేసి ఆ మట్టి నమూనాతో పాటుగా ఒక పేపర్ మీద రైతు పేరు, గ్రామం, మండలం, అలాగే ముందు వేసిన పంట, తదుపరి వేయదలుచుకున్న పంట వివరాలు, దాంతోపాటుగా ఏ పరీక్ష కోసం మట్టి నమూనా పంపిస్తున్నారు, చౌడు పరీక్షక లేదంటే భూసార పరీక్షక, ఈ విధంగా గనక పేపర్ మీద పొందుపరిచి ఆ పాలిథిన్ కవర్లో పెట్టి సమీపంలో ఉన్నటువంటి భూసార పరీక్ష కేంద్రాలను సంప్రదించవలసిందిగా కోరుచున్నాము.
అయితే పండ్ల మొక్కలకు సేకరించేటటువంటి మట్టి నమూనా కొరకు రైతులు 3 నుంచి 5 అడుగుల లోతు వరకు గుంతలు తీయాల్సి ఉంటుంది. ఈ విధంగా 3 నుంచి 5 అడుగుల లోతు వరకు గుంతను తీసిన తర్వాత ఒక్కొక్క అడుగు కూడా మనం ఒక్కొక్క నమూనాగా పరిగణించాలి. మొదటి అడుగు మొదటి నమూనా, రెండో అడుగు రెండో నమూనా, ఈ విధంగా 3 నుంచి 5 అడుగులు తీసినప్పుడు వేరు నమూనాలుగా పరిగణించవలసి ఉంటుంది. అయితే ఈ పండ్ల మొక్కల కొరకు మనం 1 ఎకరాకు 2 నుంచి 4 చోట్ల మనం గనక భూసార పరీక్ష కోసం మట్టిని సేకరించినట్లయితే సరిపోతుంది. ఈ భూసార పరీక్షల కొరకు రైతులు మట్టి నమూనాలను పంట లేని సమయంలో తీసినట్లయితే బాగుంటుంది. అంటే ఏప్రిల్, మే మాసాల్లో ఎక్కువగా పంటలు ఉండవు కాబట్టి అలాంటి సమయంలో కనుక మట్టిని సేకరించినట్లయితే ఫలితాలు అనేవి కరెక్ట్గా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతాంగం భూసార పరీక్షలను చేయించుకుని రసాయన ఎరువులు అదనంగా వాడకుండా అవసరమైన మేరకు వాడినట్లయితే ఖర్చు కూడా తగ్గించుకొని లాభదాయకంగా ఉండొచ్చని ఆశిస్తున్నాను.